హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీకు రాగి సంగటి టమాటా పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక కప్ రైస్ తీసుకున్నాను, 1.5 కప్ రైస్ తీసుకున్నాను. నేను రైస్ని శుభ్రంగా కడిగి అందులో ఒక 2 చెంబులు వాటర్ పోసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనం రాగి పిండి వేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఈ రైస్ ఎక్కువసేపు మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ముందుగా పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి బాండీలో వేసేసాను. అందులో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా స్టవ్ ఆన్ చేసి ఉంచండి. ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి. ముందే ఆయిల్ వేస్తే చిటపట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి మిర్చి. ఇందులో ఒక 4 టమోటాలు, ఇది కారం ఎక్కువ ఉన్నాయి మిర్చి కాబట్టి 4-5 టమోటాలు సరిపోతాయి. ఇంకా కొంచెం నేను మళ్ళీ ఒక హాఫ్ దోసకాయ వేస్తాను కాబట్టి టమోటా కొంచెం తక్కువ వేసాను. రైస్ మెత్తగా ఉడకాలి. మనం నార్మల్గా అన్నం వండుకునేదానికంటే ఇంకా ఎక్కువ ఉడకాలి. ఇందులో కాస్త సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. యాక్చువల్గా కదా మీరు కల్లుప్పు వేసుకోండి. నేను కల్లుప్పు ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు, అందుకే అది వేసాను. దోసకాయ ఒక చిన్న సైజు దోసకాయ వేసాను నేను. దోసకాయ ముక్కలు కూడా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది, చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇవి రెండు ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసుకుందాం. నేను ఒక 3 స్పూన్స్ రాగి పిండి వేసుకుంటున్నాను. 1.5 కప్ రైస్కి 3 స్పూన్స్ వేసుకున్నాను. రాగి పిండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను చట్నీలోకి కాబట్టి కొంచెం రాగిపిండి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. అదే నాన్ వెజ్లోకి అయితే ఇంకా రాగిపిండి కొంచెం ఎక్కువ వేస్తాను, రైస్ తగ్గించి. ఇది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చాలా కాస్త ఎక్కువసేపే కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, లేకపోతే అడుగంటేస్తుంది. మీరు కొంచెం మధ్యలో ఏమైనా గట్టిగా అయితేనో లేకపోతే మీరు వేసుకున్న వాటర్ సరిపోకపోతే ఏం ప్రాబ్లం లేదు. కొంచెం హాట్ వాటర్ పక్కన గిన్నెలో పెట్టుకొని అవి యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, అలాగని మరీ తక్కువ వేయకండి. మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్గా అయిపోతుంది. ఇట్లా ఈ క్వాంటిటీలో ఉండాలి. ఒకసారి చేశారంటే రెండోసారి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలని. ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే రాగిపిండి ఉడికిపోతుంది. టమోటా దోసకాయ అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇంక వీటి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను చట్నీ రోట్లోనే దంచుతాను. కొంచెం పల్లీలు ఒక 2 స్పూన్స్ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందుగా నేను.
అందులో సాల్ట్ వేసాను. పల్లీలు, ఉప్పు దంచిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముందుగా సపరేట్గా తీసేయాలి. టమోటా పచ్చిమిర్చి ఒకేసారి వేసామంటే పచ్చిమిర్చి సరిగా మెత్తగా మెదగవన్నమాట. అందుకని పచ్చిమిర్చి ముందు వేసేయాలి. పచ్చిమిర్చి, ఇది చింతకాయ తొక్కండి. చింతకాయలు సీజన్లో వస్తాయి కదా, అప్పుడు అందులో చింతకాయలు, పసుపు, ఉప్పు వేసి దంచి పెడతామన్నమాట. స్టోర్ చేస్తారు, అది ఇయర్ మొత్తం పాడవకుండా ఉంటుంది. ఇది నేను యాడ్ చేసుకుంటున్నాను. అది అవైలబుల్గా లేని వాళ్ళు చింతపండు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటా దోసకాయలు వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. మనం రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కాకపోతే రోట్లో చేసిన చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీలో వేస్తే కాస్త పేస్ట్లా అయిపోతుంది. రాగి సంగటి చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా. రాయలసీమలో అయితే చాలా స్పెషల్ అండి రాగి సంగటి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.